తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట జోరువాన్లో సైతం రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యారంగం తీవ్ర సంక్షోభానికి గురవుతుందని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి మస్తాన్ విమర్శించారు. 8,000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రాస్తారోకో అనంతరం మంత్రి కార్యాలయం ముట్టడించేందుకు వెళ్తున్న పీడీఎస్యూ విద్యార్థులు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రాష్ట్ర కమిటీ 72 గంటల బంద్ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ లాంటి యూనివర్సిటీల మొత్తం కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. సంపూర్ణంగా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కూడా ఏమీ స్పందించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్లు పెండింగ్లో ఉంటే ఈరోజు వాటిని విడుదల చేయకుండా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉంది? ఈరోజు పక్క విద్యార్థులు చనిపోతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు? డిగ్రీ కాలేజీలలో, పీజీ కాలేజీలలో, ఎక్కడైతే బీఫార్మసీ కాలేజీలు, బీటెక్ కాలేజీలు ఉన్నాయో అయిపోయిన విద్యార్థులందరూ కూడా ఈరోజు టీసీలు మెమోలు తీసుకోవాలంటే ఫీజు పెండింగ్లు ఉన్నాయని చెప్పి అక్కడ యాజమాన్యం కడతారు, మీకు టీసీలు ఇస్తామని చెప్పిన ఈరోజు యాజమాన్యం చేస్తూ ఉంది. మీరు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు తుమ్మలేశ్వర గారు ఇక్కడ ఖమ్మంలో పర్యటన చేస్తూ ఉన్నారు. మీ ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే భయపడి పోతా ఉన్న పరిస్థితి ఇక్కడ తుమ్మలేశ్వర కనపడుతుంది. ఇదేనా ప్రజాపాలన అంటే? విద్యార్థులు ధర్నా చేయొద్దని చెప్పి ధర్నా చేస్తుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు తుమ్మలేశ్వర గారు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాం. Go!